వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ రమాదేవి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. యువత పోరాటానికి అండగా ఉంటాం కేటీఆర్. కాళేశ్వరం మొత్తాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఎందుకివ్వరు ధర్మపురి అరవింద్. వర్షాలు పడతాయని వరి వేయొద్దు మంత్రి తుమ్మల. నీట్ పేపర్ లీకేజ్ ముమ్మాటికి మహాపాపమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పిల్లలు పుడితే భారం కాదు ఆదాయంగా మార్చేశాం సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత కదం తొక్కుతున్నారు. వారి పోరాటానికి అండగా ఉండేందుకు నిరసన కార్యక్రమం చేపట్టామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ ఘటనలకి నిరసనగా విద్యార్థులకి సంఘీభావంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఢిల్లీలో పార్టీలకి అతీతంగా నిరసనలు కొనసాగుతున్నాయని, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువత గలం విప్పుతున్నారు. యువత పోరాటానికి అండగా ఉండేందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ కేంద్రంలో భాజపా మతం పేరుతో రాజకీయం చేస్తుంది. రాజకీయ అజెండాతో యువత పోరాటాన్ని మలినం చేయొద్దు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 12 ఏళ్ళు అయింది. 24 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? ప్రశ్నాపత్రం లీకేజీ ఒకదాని కోసమే కాదు. ఆందోళనలో నిరాశ నిస్పృహలతో యువత ఉన్నారు. న్యాయం చేయాలని విద్యార్థులు అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారు అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, యువత కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు. ఎక్కడ ఈడీని పంపిస్తారో, ఎక్కడ తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడతారో అని భయం. మీడియా రాలే. కానీ ఏం చేసింది జెన్జీ యంగ్ జనరేషన్? ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు 1,00,000 కోట్లతో నిర్మిస్తే కేవలం 8,500 కోట్ల పనులపై మాత్రమే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారని, మొత్తం ప్రాజెక్టుని ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వరని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ స్టేట్ అథారిటీ 2023లోనే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి నివేదిక ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఇప్పుడు దాని నివేదిక గురించి మాట్లాడుతూ ప్రజల్ని తప్పుతోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆయన ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావులతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. 2019లో పనులు ప్రారంభించిన వెంటనే 3 బ్యారేజీల వద్ద పగుళ్లు వచ్చాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. డిజైన్లలో ఎందుకు మార్చారని ఎన్డీఎస్ఏ అడిగితే నాటి ప్రభుత్వం కనీసం జవాబు కూడా ఇవ్వలేదు. బ్యారేజీలని పరిశీలించి అవసరమైన చోట రిపేర్లు చేయాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పీసీ ఘోష్ కమిషన్ వేసి రైతులకి నీళ్లు ఇవ్వకుండా నిండా ముంచుతున్నారు. 1,00,000 కోట్ల నిధుల్ని కాజేసి కేసీఆర్ ని రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు. ప్రతిసారి ఎన్డీఏ గురించి మాట్లాడుతున్న సీఎం ఒక్కసారైనా తెలంగాణ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి ప్రాజెక్టు వివరాలు తెప్పించుకున్నారా అని ప్రశ్నించారు. అది ప్రశ్న కట్టినోడు, కట్టిన దాంట్లో కరప్షన్ చేసినోడు, ఆ కరప్షన్ చేసినోడిని కాపాడేటోడు. అదేదో విడ్డూరంగా మమ్మల్ని అడుగుతున్నారు. ఏమడుగుతాడు రేవంత్? ఎన్డీఎస్ఏ వచ్చి చెప్పాలి. ఏం చెప్పాలి? అవునా మీడియా మిత్రులు చెప్పండి, మీకు న్యూస్ కరెక్ట్ ఉంటుంది కదా, చెప్పండి. ఏమంటాడు ముఖ్యమంత్రి? ఏమన్నాడు? ఎగ్జాక్ట్గా ఏమన్నాడు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది సార్, గేట్లు ఎత్తకూడదని. అందుకనే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లన్నీ లిఫ్ట్ చేయట్లేదు. కన్నపల్లి గేట్ ఒకవేళ లిఫ్ట్ చేసి ఇప్పుడు ఏం కావాలి రేవంత్కి? ఏం కావాలంట? వాట్ ఈజ్ ఈ వాంట్? ఎన్డీఎస్ఏ ఏం చెప్పాలా? కాళేశ్వరం గురించి రిపోర్టు ఎన్డీఎస్ఏ 2023లోనే ఇచ్చింది. అందులో
రాబోయే నెలల్లోనే ఎల్నినో పరిస్థితులు కొనసాగుతున్నాయని, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నాటికి మరింత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే సూచనలున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలంతో పాటు వచ్చే యాసంగి సీజన్ అయినా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని, రైతులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత 2 రోజుల్లోగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగు చేయాలనే నిర్ణయానికి రావద్దన్నారు. ఎల్నినో పరిస్థితులు ఎదుర్కొనేందుకు చర్యలపై మంత్రి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, నిపుణుల కమిటీ చైర్మన్ చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు ఉంది అని, ఎగువ నుంచి వరదలు వచ్చే అవకాశము లేదు, కొంతమంది రైతులు ఇంకా వర్షాలు పడతాయని ఆశతో వరి సాగు చేయాలని భావిస్తున్నారని, వారికి వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించాలని హైదరాబాద్ శివార్లలోని జిల్లాలలో రైతులు కూరగాయల సాగు చేపట్టారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సీఎంకి అందజేస్తాం అని తుమ్మల తెలిపారు. మనం రైతాంగాన్ని అప్రమత్తం చేసి యంత్రాంగాన్ని మనం సిద్ధంగా ఉంచకపోతే రాబోయేటటువంటి ఈ తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవటం చాలా కష్టం. ఇది అన్ని రంగాల మీద ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం వల్ల జరిగేటటువంటి నష్టానికంటే ఈ ఎలినో చూపించేటటువంటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర కేబినెట్ భావించి అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కంటింజెన్సీ ప్లాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళేటట్టుగా ఇందాక బాబు చెప్పినటువంటి అన్ని పద్ధతుల్ని, వర్షాభావ పరిస్థితులు ఉంటే వ్యవసాయం ఏ రకంగా ఏ పంటలు ఎప్పుడు ఎట్లా వేయాలో ఆయన గారు సుదీర్ఘంగా మనకు చెప్పారు. ఇదే సమాచారాన్ని ప్రతి రైతుకి చేరేటట్టుగా జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేయాలి. రేపటి నుంచి ప్రజాప్రతినిధులు ఒక పక్క, యంత్రాంగం ఒక పక్క, అందరూ కలిసి కోఆర్డినేషన్ తోటి మన రైతాంగాన్ని, మన వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది మన చేతిలో లేనటువంటి అంశం. ఇది ప్రకృతి వైపరీత్యం. కాబట్టి దీన్ని, ఈ యొక్క కష్టాన్ని ఏ రకంగా మనం పూరించగలుగుతామో దానికోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి ఈ యొక్క అత్యవసర సమావేశంలో ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఏ రిజర్వాయర్లో కూడా డెడ్ స్టోరేజీ తోటి పాటే ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్కి మించి, అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే లెవెల్స్ ఉన్నాయి. అది శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎనీ రిజర్వాయర్ అన్నీ కూడా డిఫిసిట్ రెయిన్ఫాల్ తోటి పాటు ఈ యొక్క లెవెల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మేము పదే గత 2 నెలలుగా వాతావరణ నిపుణులతో పాటు వ్యవసాయ శాఖ పదే హెచ్చరిస్తుంది, ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పంట మార్పిడితో పాటు తక్కువ నీటితోటి తక్కువ కాలంలో చేతికొచ్చేటటువంటి పంటలు రైతులు ఆ యొక్క అనుభవపూర్వకంగా ఆ నేల స్వభావాన్ని. నీట్ పేపర్ లీకేజ్ ముమ్మాటికి మహాపాపమేనని, తప్పు జరిగిందనే పరీక్షను రద్దు చేసి సమర్థంగా మళ్లీ నిర్వహించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బి కిషన్ రెడ్డి సృష్టించారు. తెలంగాణలో 2025లో 10వ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయితే విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. జగిత్యాలలో గత విద్యా సంవత్సరం అగ్రికల్చర్ బీఎస్సీ పేపర్ లీక్ అయిందని, దానికి బాధ్యత ఎవరిదని నిలదీశారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, కొందరు ఉపాధ్యాయులు స్వార్థంతో విద్యార్థుల జీవితాలు నాశనం కావడానికి కారణమయ్యారు. పేపర్ లీకేజీకి కారణమైన 17 మందిని జైల్లో పెట్టించాం. మళ్లీ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకి న్యాయం చేశాం. పేపర్ లీకేజీల బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవడానికి 2024లో చట్టం చేశాం. త్వరలో జీరో టాలరెన్స్ పాలసీలు తీసుకొస్తున్నాం. దీనికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలి. విద్యార్థుల భవిష్యత్తుపై ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది. సభలో నీట్పై ఎంతసేపైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వారిచ్చే సూచనలు తీసుకుంటాం. మరి మీరు ఆ రోజు ప్రశ్నపత్రం లీక్ అయితే రేవంత్ రెడ్డి ఆ రోజు చేయలేదు కదా. ఇది 10th ఫెయిల్ సర్కార్. ఇది ఆ రోజు వచ్చిన పేపర్ ఇప్పుడు రాలేదు. ఇప్పటికైనా నువ్వు భారతీయ జనతా పార్టీ మంత్రిని రాజీనామా చేయాలని అడుగుతున్నప్పుడు కనీసం నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, నువ్వు ముందు రాజీనామా చెయ్యి. చేసిన తర్వాత నీట్ పేపర్ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. నీట్ పేపర్ మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ధర్నాలు చేయాలి. నీట్ పేపర్ మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీస్ మీద దాడులు చేయాలి. నీట్ పేపర్ మీద కర్రలు పట్టుకొని వచ్చి బీజేపీ ఆఫీస్ కార్యకర్తల మీద దాడులు చేయాలి. నీట్ పేపర్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మీ ప్రభుత్వంలో అరెస్టులు చేయాలా.
రాజ్భవన్ చెలో రాజ్భవన్ నిర్వహించి చెప్పండి సత్తా. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి, పిల్లలు పుడితే భారం కాదు, ఆదాయంగా మార్చేశాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం జిల్లా రామచోడవరంలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లి వందనం డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 67 లక్షల మంది పిల్లలకి 10,120 కోట్లు జమ చేసినట్లు వివరించారు. గిరిజన ప్రాంతాల్లోనే 5 లక్షల మందికి 664 కోట్లు వారి ఖాతాల్లో వేశామని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలని ధ్యేయంగా పెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే అభివృద్ధిని నడిపిస్తున్నాం. P4 కార్యక్రమంలో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నాం. అప్పులు కాదు, ఆదాయాన్ని పెంచాలి. పిల్లలు సమాజానికి ఉపయోగపడాలి. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది. విద్యా వ్యవస్థను వెన్నెముకగా ఉపాధ్యాయులు సమాజంలో టీచర్లకు మంచి గుర్తింపు ఉంది. శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. పిల్లలు ఆనందంగా ఉంటే బాగా చదువుతారు. అందుకే వారికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఆగస్టు నుంచి సంజీవని ప్రాజెక్టు రాబోతుంది అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు నేను ఒకే మాట అడిగాను. చాలా మంది తల్లులతో మాట్లాడినప్పుడు ఇక్కడే మీరు కూడా ఆలోచించాలి. ఒకప్పుడు పిల్లలు భారం, పిల్లలు పుడితే ఎట్లా చదివించాలి ఇవన్నీ అనుకునేవాళ్ళు. ఈ రోజు మీరు చూస్తే 5 మంది ఉంటే 75,000, 6 మంది 90,000, 2,000 రూపాయలు స్కూల్కి ఇచ్చినా మిగిలినంతా కూడా మీ దగ్గరికి వస్తా ఉంది. ఏ తల్లికైతే పిల్లలు ఎక్కువ ఉంటారో ఆ తల్లి అకౌంట్ లో 13,000 రూపాయలు పడుతుందంటే మీ సంపాదన కంటే ఇది ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి పిల్లలు, మీరు కూడా మీ తల్లులకి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.